ఈ వీడియోలో మీకు కొన్ని చిట్కాలతో ఈ గారెలు ఎంతసేపైనా సరే వేడిగా క్రిస్పీగా ఉంటాయండి. ముందుగా దీనికోసము 1 గ్లాసు మినపప్పుని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని మంచి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. అంత టైం లేదు అనుకునే వాళ్ళు నానబెట్టుకునేటప్పుడు ఇనుము వస్తువు ఏదైనా దానిలో ఉంచితే 4 లేదా 5 గంటల్లోని నానిపోతాయి. ఇవి బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోని పప్పును వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఫ్రిడ్జ్లోని 2 అవర్స్ ఉంచాలండి. మార్నింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు రాత్రంతా అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ పిండిలో 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. జీలకర్ర వేయటం వల్ల మినపప్పు చాలామందికి అరగదు కదండి, అందుకు జీలకర్ర వేయడం వల్ల తొందరగా అరుగుదల అవుతుందండి. కళాయిలోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చేత్తో గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చాక మరోవైపు తిప్పుకొని ఫ్రై అయ్యాక పక్కన తీసి ఉంచుకోవాలి. అలాగే ఈ పిండి మొత్తాన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలండి. ఏంటి ఇవి గారెలా అనుకోకండి, ఈ చిట్కా ఇంట్లో కొన్నిసార్లు అందరూ ఒకే టైంకి తినరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి తింటారు. అలాగే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా సరే ముందే గారెలు వేసేస్తే చల్లగా అయిపోతాయి, క్రిస్పీగా కూడా ఉండవు కదండి. అలాంటి టైంలో మనకి ఈ చిట్కా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన గారెలన్నిటినీ కూడా మనం పక్కన తీసి ఉంచుకోవాలండి. ఇప్పుడు అవే గారెల్ని మరలా ఇంకోసారి ఫ్రై చేయాలండి. దానికోసము అదే ఆయిల్లోని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఆఫ్ ఫ్రై చేసిన గారెల్ని బ్యాచ్ల వైజ్గా వేసుకొని మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. వీటన్నిటిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. ఇవి మళ్ళీ ఉడకాలి అవేమీ లేదండి, ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసాం కాబట్టి అవి ఉడికిపోయే ఉంటాయండి. ఇది జస్ట్ వేడి కోసము క్రిస్పీనెస్ కోసమే మళ్ళీ మనము హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నామండి. 2 వైపులా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ చిట్కా నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.